లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయినాథుని యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులతో వైరా పట్టణంలో శ్రీ సనాతన భాగవత భక్త సమాజం వారి తరఫున 391వ దేవతా కళ్యాణోత్సవములు అత్యద్భుతంగా 3 రోజుల నుంచి ఈ ప్రాంగణమంతా కూడా భక్తి జ్ఞానము వైరాగ్య భక్తి జ్ఞాన వైరాగ్య భావనలతో ఆధ్యాత్మిక చింతనతో భాగవతోత్తముల యొక్క దివ్యమైనటువంటి ప్రవచనములతో యజ్ఞ యాగాది క్రతువులు చేసినటువంటి వేద పండితుల చేత వేదాంగ పారంగతులైనటువంటి పండితుల చేత శ్రీ సనాతన భాగవత భక్త సమాజ సభ్యుల చేత 3 రోజులు అత్యంత వైభవపేతంగా భగవాన్ శ్రీ 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 సత్యసాయినాథుని యొక్క దివ్య అనుగ్రహములతో జరుగుతూ ఉన్నది. కళ్యాణం కమనీయ రమణీయ శోభాయమానమైనటువంటి విధంగా మొదటి రోజు శ్రీ సీతారామచంద్రుల యొక్క కళ్యాణం జరిగింది. తెల్లనైనటువంటి ముత్యాలు శ్రీరామచంద్రుని యొక్క శిరస్సు మీద మొదటి రోజు సీతారామచంద్రుల యొక్క కళ్యాణంలో జరిగినది. నీలమేఘ శ్యాముడు, అరవింద దళాయతాక్షుడు, సత్యవంతుడు, పితృవాక్య పరిపాలకుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సర్వసులక్షణ లక్షిత జాతుడైనటువంటి శ్రీరామచంద్రుడు మనందరికీ కూడా ఎలా ఉండాలి అనేటటువంటి ఆదర్శప్రాయుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క కళ్యాణం మొదటి రోజు అత్యద్భుతంగా సాగింది. రెండవ రోజు నిరంతర రామ పాద సేవా దురంధరుడైనటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క కళ్యాణం జరిగింది. శ్రీ సువర్చల సమేత ఆంజనేయ స్వామి వారి యొక్క కళ్యాణం రెండవ రోజు అత్యద్భుతంగా సాగింది. బుద్ధి, బలం, కీర్తి ఇలాంటి 8 రకములైనటువంటి శక్తులన్నీ కూడా పెరిగే విధంగా స్వామి వారిని ఆరాధన చేశాం. సువర్చల సమేతుడైనటువంటి ఆంజనేయ స్వామి వారు. ఆంజనేయ స్వామి వారు బ్రహ్మచారి, సద్బ్రహ్మచారి అని స్వామివారిని కీర్తిస్తూ ఉంటాం. అటువంటి సద్బ్రహ్మచారి అయినటువంటి ఆంజనేయ స్వామి వారు కూడా వివాహం చేసుకొని కళ్యాణ శోభతో నిన్న సువర్చల సమేతుడై ప్రకాశించారు. ఆంజనేయ స్వామి వారు ఆనందాన్ని, జయాన్ని, యశస్సుని, కీర్తిని సమస్త భక్తులందరూ కూడా ఆంజనేయ స్వామి వారిని ఆరాధిస్తూ సువర్చల సమేత ఆంజనేయ స్వామి వారి కళ్యాణం నిన్న అత్యద్భుతంగా జరిగింది. ఇవాళ మూడవ రోజు అత్యద్భుతమైనటువంటి జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు. ఈ జగత్తు మొత్తానికి కారణభూతమైనటువంటి పార్వతీదేవి పరమేశ్వరులని ఒక చోట ఏర్పరచి భగవాన్ శ్రీ 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 సత్యసాయినాథుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహ ఆశీస్సులతో సనాతన భాగవత భక్త సమాజం వారు 3వ రోజు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చూడచక్కనిగా సాగింది. భారతదేశం సంస్కృతి కుటుంబం అనేటటువంటి వ్యవస్థ మీద ఆధారపడి ఉన్నది. అటువంటి కుటుంబం ప్రారంభమైనటువంటిది ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుడు. వాగర్ధావివ సంపుక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు. అటువంటి పార్వతీ పరమేశ్వరులు ఈ మూలమైనటువంటి ఆది దంపతుల యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహంతో వైరా పట్టణంలో సత్యసాయినాథుని యొక్క భక్తుల యొక్క దివ్యమైనటువంటి అకుంఠిత దీక్ష, భక్తి శ్రద్ధలు, నియమ నిష్టలు సాకారం చెంది 3 రోజులు త్రయాన్నిక దీక్షగా శ్రీ సనాతన భాగవత భక్త సమాజం వారి చేత ఏర్పరిచినటువంటి ఈ కళ్యాణం కమనీయమై రమణీయమై శోభాయమానమై చూచువారులకు చూడముచ్చటగా, పుణ్యపురుషులకు ధన్యభాగ్యముగా, భక్తియుక్తులకు ముక్తిప్రదముగా దేవతలందరూ కూడా అందరి దేవతలు ఇక్కడికి వచ్చి కళ్యాణములో వారి యొక్క పుష్పవర్షాన్ని కురిపిస్తూ ఉంటే మంగళ వాద్య మనోహర ధ్వనులన్నీ కూడా దిక్కులన్నీ మారుమోగుతూ ఉండగా కమనీయంగా రమణీయంగా శోభాయవంగా సత్యసాయి భక్తులందరూ కూడా కళ్యాణోత్సవంలో తరించారు. భక్తులందరికీ కూడా భగవాన్ శ్రీ 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 సత్యసాయినాథుని యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులతో కలగాలి అని ప్రార్థన చేస్తూ ఓం శ్రీ సాయిరామ్.
సనాతన భాగవత భక్త సమాజం ఎప్పుడు ఏర్పడింది, అలాగే దీనికి స్వామివారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఎప్పుడు అధ్యక్షత వహించారు, అలాగే దీనికి మంగళసూత్రం స్వామివారు ఎప్పుడు ఇచ్చారు, ఈ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము. ఈ సనాతన భాగవత భక్త సమాజం 1924వ సంవత్సరంలో కొల్లూరు గ్రామంలో మన పెద్దలు మహా పండితులు అందరూ కలిపి ఒక 50 మంది పండితులు కృష్ణ భగవానుడిని అధ్యక్షులుగా పీఠం మీద కూర్చోబెట్టుకుని వీళ్ళందరూ భక్తి ప్రచారం వాలంటీర్గా చేయాలి, ఎటువంటి లాభాపేక్ష లేకుండా చేయాలనే సంకల్పంతో 1924 కృష్ణ జయంతోత్సవం రోజున కొల్లూరు గ్రామం రేపల్ల దగ్గర కొల్లూరు గ్రామంలో దీన్ని ప్రారంభించారు. దాని పిమ్మట దానికి కృష్ణ భగవానుడు అధ్యక్షులుగా ఉన్నారు. ఒక మానవులుగా ఉన్న వాళ్ళు కూడా ఒక అధ్యక్షులుగా ఉంటే బాగుంటుందని మా ముత్తాత గారైన బ్రహ్మశ్రీ సిస్ల చంద్రమౌళి శాస్త్రి గారిని దీనికి అధ్యక్షులుగా నియమించారు. ఆయన సుమారు ఒక 50 సంవత్సరాల పాటు అంటే 1987 వరకు ఆయన సిస్లా చంద్రమౌళి శాస్త్రి గారు ఈ సమాజానికి అధ్యక్షత వహించారు. అలాగే 1987లో మా ముత్తాత గారు గతించిన తరువాత పుట్టపర్తిలో ఉండే వేద పండితులు కుప్ప బైరాగ శాస్త్రి గారిని ఈ సమాజానికి అధ్యక్షులుగా నియమించారు. ఆ తర్వాత ఆయన కూడా స్వామిలో ఐక్యం అయిపోయిన తర్వాత 1989లో స్వామి ఈ భక్తులందరూ మన సమాజ సభ్యులందరూ ప్రార్థన మేరకు స్వామి ఈ సనాతన భాగవత భక్త సమాజానికి తానే అధ్యక్షులుగా ఉంటాను, నా పేరు వేసుకోండి అధ్యక్షులుగా అని చెప్పి ఆదేశించున్నారు. అప్పటి నుంచి స్వామి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఈ సమాజానికి శాశ్వత అధ్యక్షులుగా ఉంటూ వస్తున్నారు. అలాగే ఇది బ్రహ్మశ్రీ సిస్లా చంద్రమౌళి శాస్త్రి గారికి బాగా శిష్యుడైనటువంటి బూర్గుల రామకృష్ణారావు గారు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఆయన చంద్రమౌళి శాస్త్రి గారిని, అయ్యా మీరు పుట్టపర్తి ఒక్కసారి వచ్చి స్వామిని దర్శనం చేసుకోవాల్సిందిగా ప్రార్థించగా చంద్రమౌళి శాస్త్రి గారు లేదు, నేను ఆహ్వానం ఉంటేనే వస్తాను అని చెప్తే బూర్గుల రామకృష్ణారావు గారు పుట్టపర్తి వెళ్ళినప్పుడు భగవాన్ సత్యసాయి బాబా గారికి విషయం చెప్పగా భగవాన్ సత్యసాయి బాబా వారు స్వయంగా స్వదస్తూరితో చంద్రమౌళి శాస్త్రి గారికి ఆహ్వానం పంపించారు. అప్పుడు 1963లో మొట్టమొదటిసారిగా బ్రహ్మశ్రీ చంద్రమౌళి శాస్త్రి గారు పుట్టపర్తి వెళ్ళారు. స్వామితో సంభాషించడం, తర్వాత ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం, ప్రవచనాలు చెప్పడం చేశారు. స్వామి ఆదేశాల మేరకు 1964వ సంవత్సరంలో ఈ సనాతన భాగవత భక్త సమాజం కార్యక్రమాలు పుట్టపర్తిలో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు స్వామి మొదటి రోజు సీతారామ కళ్యాణం జరుగుతున్నప్పుడు స్వామి వచ్చి ఏం జరుగుతున్నది అని చెప్పి ఈ సమాజ సభ్యులను అడిగారు. స్వామి కార్యక్రమం అంతా అయింది, సూత్రధారణ జరగబోతోంది, మంగళసూత్రధారణ అని చెప్పారు. చెబితే స్వామి ఒక్క నిమిషం అని చెప్పి గాలిలో వచ్చే అక్కడికప్పుడే ఒక మంగళసూత్రాన్ని సృష్టించి అప్పుడు సభ్యులు ఇది సూత్రములా స్వామి సూత్రమా అని అడిగితే లేదు ఇది సూత్రమే, మంగళ సూత్రము, దేవతా కళ్యాణములకు ఒక్కటే సూత్రం ఉంటుంది అని చెప్పి ఆ సూత్రమును స్వామి ఈ సమాజ సభ్యులకి ఇచ్చి అప్పుడు మంగళసూత్ర ధారణ గావించారు కళ్యాణానికి. అప్పటి నుంచి ప్రతిరోజు ఈ 3 రోజుల కార్యక్రమాలు ఇప్పటికీ 100 సంవత్సరం దాటి 101వ సంవత్సరం సమయంలో ఇక్కడ వైరా గ్రామంలో, ఖమ్మం జిల్లా వైరా గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సుమారు 750కి పైగా 800లకు పైగా జంటలు ఈ 3 రోజుల కార్యక్రమంలో మొదటి రోజు సీతారామ కళ్యాణం, రెండవ రోజు శ్రీ సోచల హనుమత్ కళ్యాణము, మూడో రోజు పార్వతీ పరమేశ్వర కళ్యాణము అత్యద్భుతంగా జరిగినాయి. ఈ కార్యక్రమాలన్నింటిలోనూ ఈ స్వామివారు సృష్టించి ఇచ్చిన మంగళసూత్రంతో ఈ కళ్యాణోత్సవాలు జరుగుతాయి. అత్యంత వైభవంగా స్వామి ఈ కార్యక్రమాలను జరుపుకుంటున్నారు. ఓం శ్రీ సాయిరామ్. సత్యసాయి సంస్థల ద్వారా ఒక మహత్తరమైన కార్యాన్ని ఇక్కడ వైరా పట్టణంలో మొదలు పెట్టారండి. 3 రోజుల నుండి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో వేద పాఠశాల గురువుగా నేను బాల వికాస్ గురువుగా పాల్గొనటం నాకు చాలా సంతోషంగా ఉందండి. దేవతామూర్తుల కళ్యాణం అనేది మనం ఒక్కరు ఇండివిజువల్గా చేసుకునేది కాదండి. ఆ కార్యక్రమంలో పాల్గొనాలి అంటే ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ మనకి ఈ అవకాశం అనేది రాదు. ఈ అవకాశాన్ని కల్పించిన సత్యసాయి సంస్థ వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ జన్మలు పునీతులు చేసుకోవాలని కోరుకుంటూ
మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ సాయిరాం. ప్రేమ స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సనాతన భాగవత సమాజ్ ట్రస్ట్ వారిచే 391వ కళ్యాణం లోక కళ్యాణార్థమై ఖమ్మం జిల్లాలో 3 రోజులు దేవతా కళ్యాణ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగడం చాలా చాలా విశేషము. ఈ యొక్క దేవతా కళ్యాణ మహోత్సవ జిల్లా సంస్థ సంకల్పం మేరకు సుమారుగా 900 మంది దంపతులు ఇచ్చేసి కళ్యాణాలను వీక్షించడం చాలా 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 ఆనందదాయకము. భగవాన్ బాబా వారి శతదినోత్సవాల భాగంగా ఈ యొక్క దేవతా కళ్యాణాన్ని ఈ జనవరి 24-25 ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చాలా వైభవయుతంగా ఈ యొక్క కళ్యాణం జరగడం చాలా చాలా విశేషము. గత 15 సంవత్సరాలుగా మా వీక్షణకి భగవంతుడు అనుగ్రహించి ఈ యొక్క వేద పాఠశాల ప్రాంగణంలో దేవతా కళ్యాణాలు జరుపుకోవడం చాలా చాలా ఆనందదాయకము. జరిగిన కళ్యాణాన్ని వైభవంగా జరిగినందుకు భగవాన్ బాబా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ పేరు పేరున సేవాదులకి కుటుంబ సభ్యులకి అందరికీ సమాజంలో ఉన్న మంచి వ్యక్తులు అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన భగవాన్ బాబా వారికి శిరస్సు వంచి పాద నమస్కారం చేస్తూ శరణాగతి చెందుతూ స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు పరిపూర్ణంగా అందరికీ ఇవ్వాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. సాయిరాం.